అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్ ను చేరుకోవడానికి రోహిత్ కు 261 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇంతకు ముందు రికార్డ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్లలో సాధించాడు. తాజా మ్యాచ్ తో లిటిల్ మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2019లో కేవలం 222 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి 2 ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్ 3వ ఓవర్ నుంచి బౌండరీలు మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 4లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హిట్ మ్యాన్ తన వికెట్ ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకే ఆల్అవుట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో తౌహీద్ హృదయ్ 118 బంతుల్లో 100 రన్స్ చేసి 4 4లు 6 6లతో విరోచిత సెంచరీతో చెలరేగగా జాకర్ ఆలీ 68 రన్స్తో అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 5 వికెట్లతో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమి 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 222 ఇన్నింగ్స్లు. నెంబర్ 2 రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్. నెంబర్ 3 సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్. నెంబర్ 4 రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లు. నెంబర్ 5 సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్లు.